అందరికీ నమస్కారం. నా పేరు రమ. మనసైన ప్రియుడా 47వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. ఫ్రెండ్స్, కథ స్టార్ట్ చేస్తున్నప్పుడే మీరు వీడియోకి లైక్ చేయడమే కాదు, మీకు హైప్ బటన్ కనిపిస్తే మాత్రం తప్పకుండా హైప్ బటన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, హైప్ బటన్ కనిపిస్తే మీరు ప్రెస్ చేయండి. ఒకవేళ కనిపించిన వాళ్ళకి మీకు కనిపించినప్పుడు వేరే వీడియోకైనా సరే ప్రెస్ చేయండి. ఇదేంటి ప్రతి వీడియోకి చెప్తుంది అని అనుకోకండి. ఇక నుంచి లైక్ చేయండి, కమెంట్ చేయండి అని చెప్పడంతో పాటు హైప్ చేయండి అని కూడా చెప్తాను. దయచేసి అర్థం చేసుకోండి. మరి మన కథలోకి వెళ్ళిపోదామా? ఐఎమ్ సారీ దేవ్. నేనే తప్పు చేశాను, నిన్ను హర్ట్ చేశాను. 3 ఏళ్ల నీ బాధకు కారణమయ్యాను. నన్ను కొట్టు దేవ్, కొట్టు అని తన దేవ్ అరచేతిని తన చెంపపై ఉంచుకుంది అంశిక కన్నీటితో. ఆల్రెడీ కొట్టాను కదా అంశు, ఆ స్వెల్లింగ్ తగ్గడానికే వారం పట్టింది నీకు. ఇంకా కొడితే కోమాలోకే పోతావే నువ్వు అని అంటాడు దేవ్. నో దేవ్, నా మీద నాకే కోపంగా ఉంది. నువ్వు బంగారం, నేనే పాపిష్టిదాన్ని. నిన్ను విహాన్ను దూరం చేశాను. వాడు నీ కోసం ఏడుస్తూ అడుగుతున్నా చెప్పలేకపోయాను. ఈ ఇంట్లో ప్రిన్స్లా పెరగాల్సిన వాడిని డాడీ కోసం తప్పించేలా పెంచాను. తప్పంతా నాదే దేవ్ అని వెక్కి వెక్కి ఏడుస్తుంది అంశిక. అంశిక వీపు నిమురుతూ, ఏడిస్తే కొట్టేస్తానంశు, కీప్ క్వైట్ అని కసిరాడు దేవ్ కోపంగా. నీలా ఏ ఎమోషన్స్ చూపించకుండా ఉండటానికి నేనేమీ బండరాయిని కాదు. ఎమోషన్స్ మనల్ని వీక్ చేస్తాయన్సు. నువ్వు వెళ్ళిపోయాక నీ మీద కోపం పెంచుకొని నువ్వు లేకపోతే నేను ఉండలేనా అని అనుకున్నాను. కానీ నిజానికి నీ ఆలోచనలు నాకు ఊపిరి సలపనివ్వలేదన్షు. నా లైఫ్లోకి వచ్చిన అద్భుతం నువ్వు. డోంట్ క్రై అని ఆమె కన్నీళ్లు తుడిచి ఇద్దరి పెదవుల్ని ఒకటి చేస్తాడు దేవ్. అంశిక పెదాల్ని జుర్రుకున్న దేవ్కు అంశిక నుండి రాని రెస్పాన్స్ను చూస్తాడు. నిద్రపోతోంది. ఈడియట్, కిస్ చేసేటప్పుడు ఎవరైనా నిద్రపోతారా అని కసిరిన దేవ్ అంశికను గట్టిగా హత్తుకొని కళ్ళు మూసుకున్నాడు. మరుసటి రోజు ఆఫీస్కు రెడీ అవుతున్న దేవ్కు అంశిక వార్డ్రోబ్ మొత్తం వెతుకుతూ కనిపిస్తే, ఏం చేస్తున్నావే అని అడిగాడు దేవ్. అది నా తాళి, బ్లాక్ బీట్స్ కోసం చూస్తున్నాను దేవ్. దేవ్ కళ్ళు చిన్నవి చేసి కోపంగా చూశాడు. నువ్వే కదా సాధించుకోమని చెప్పావు, అందుకే నేనే వెతుక్కుంటున్నాను. ఎక్కడ దాచావు అని అడిగింది అంశిక. తిక్కల్ మేళం నాకే దొరికింది. ఇంకోసారి నీ అతి తెలివి ప్రదర్శిస్తే ఒళ్ళు హూనమవుతుందని వార్నింగ్ ఇచ్చిన దేవ్ షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ తననే గుర్రుగా చూస్తున్న అంశికను చూసి 5 minutes కాఫీ తీసుకొని రాపో అని కసిరాడు దేవ్. బ్రేక్ఫాస్ట్ టైంలో కాఫీ ఏంటి? బ్రేక్ఫాస్ట్ ఇక్కడికే తెస్తాలే. ముడిచిన మూతితో కిందకు వెళ్ళింది అంశిక. నవ్వుకుంటూ డ్రెస్అప్ పై కిందకు నడిచాడు దేవ్. గుడ్ మార్నింగ్ డాడీ అని దేవ్ నడుమును చుట్టేస్తాడు విహాన్. గుడ్ మార్నింగ్ నాన్న అని పైకెత్తుకున్న దేవ్ బ్రేక్ఫాస్ట్ అని అడుగుతాడు. మమ్మీ తినిపించింది, నేను స్కూల్కి వెళ్తాను. ఇంట్లో ఉండాలంటే బోర్ డాడీ అని అంటాడు విహాన్. ఇంకో వారం రెస్ట్ అవసరం నాన్న నీకు. ఆ తర్వాత నేనే తీసుకొని వెళ్తాను సరేనా? డల్గా మొహం పెట్టి సరే డాడీ అని అంటాడు విహాన్. దేవ్ బ్రేక్ఫాస్ట్కు కూర్చుంటే, నాన్న దేవ్, పంతులు గారికి ఫోన్ చేశాను. వచ్చే వారంలో బుధవారం బాగుందని చెప్పారు. కొన్నాళ్ళు ఆఫీస్కు వెళ్ళకు నాన్న అని అంటారు హరిచంద్ర గారు. ఎందుకు కాల్ చేశారు తాతయ్య? అసలు దేనికి ముహూర్తం అని అర్థం కాక అడిగాడు దేవ్. నీకు అంశమ్మకు పెళ్ళికి నాన్న. మాకు ఆల్రెడీ పెళ్లి జరిగే వీడు పుట్టాడు తాతయ్య. కిచెన్లో ఉన్న అంశికకు దేవ్ మాటకు వినిపిస్తే వెనక్కి తిరిగి అతన్ని చూస్తోంది. అయినా అమ్మాయి తాళి తీసేసి వెళ్ళిపోయింది. అప్పటి పరిస్థితుల వల్ల అలా ఉండటం అరిష్టం దేవ్. అందుకే నీకు నీ కొడుకు సమస్యలో మళ్ళీ పెళ్ళి అని అంటారు హరిచంద్ర గారు సంబరంగా. హుర్రే, డాడీ మమ్మీకు పెళ్ళి, సూపర్ తాతయ్య, నేను చూడాలి. ఒప్పుకో డాడీ అని అంటాడు క్యూట్గా విహాన్. నవ్వుతూ విహాన్ తల నిమిరి దేవ్ నీ ఇష్టం నాన్న అని అంటాడు. మేం చెయ్యలేనిది వాడు చేసేస్తాడు, సూపర్ బంగారం అని విహాన్ బుగ్గలను ముద్దాడతారు హరిచంద్ర గారు. కమలమ్మ అంశికను చూస్తూ మా అంశమ్మ మళ్ళీ పెళ్లి కూతురు కాబోతోందని అంటుంది. అంశిక సిగ్గుతో బుగ్గలను ఎర్రగా చేసుకుంటే, గోవర్ధన్ గారు కొన్ని రోజులు ఆఫీస్కి వెళ్ళకు దేవ్, నేను చూసుకుంటాను. నీ భార్యతో కొడుకుతో సమయం గడపటం అలవాటు చేసుకో. ఈ టైం మళ్ళీ రమ్మన్నా రాదు నాన్న. నీ చిన్నతనంలో నేనున్న బిజీకు, నీ ఆలనా పాలనకు దూరమై ఇప్పటికీ బాధపడుతున్నాను. నీకు నీ కొడుకు నుండి ఒక కంప్లైంట్ కూడా రాకూడదు నాన్న. నాలా కాకుండా బెస్ట్ ఫాదర్ అవ్వాలి వీడికి అని అంటారు గోవర్ధన్ గారు. దేవ్ నవ్వుతూ, మీరెప్పటికీ మిమ్మల్ని బ్లేమ్ చేసుకోకండి నాన్న, మీరు బెస్ట్ ఫాదర్ అని దేవ్ అంటాడు. ఆ రోజు మాత్రమే ఆఫీస్కు వెళ్ళిన దేవ్ వర్క్లో మునిగిపోతే అంశిక కొడుకుని చూసుకోవడంలో బిజీ అవుతుంది. ఈవినింగ్ దేవ్ ఇంటికి వచ్చేసరికి అంశిక గార్డెన్లో కనిపిస్తుంది. ఇంట్లోకి వెళ్ళేవాడు కాస్త అక్కడే ఆగిపోతే, పువ్వులను తెంపుతున్న ఆమె అందరినీ మందారాలకు మునికాళ్ళ మీద నిలబెడితే ఆమె నడుమును చూస్తూ సైడ్ స్మైల్ ఇచ్చిన దేవ్ అటుగా నడిచి అంశిక నడుము వెనుక వేలతో తాకుతాడు. ఇంకేదో అనుకున్న అంశిక దేవుని చూడకుండా భయంతో కేకేసి
పడబోతూ దేవుతో సహా కింద పడేస్తుంది. కింద వెట్గా ఉన్న గ్రాస్ మీద ఫస్ట్ దేవ్ పడిపోతే అతని మీద ఆమె విసుగ్గా చూస్తూ, ఇంత పైత్యమేంటి నీకు అని అంతే విసుగ్గా అంటాడు దేవ్. చెప్పి కదా తాకాలి, నేను ఇంకేదో అనుకున్నాను దేవ్, అసలే నాకు పాములంటే చచ్చేంత భయం. నిట్టూర్చిన దేవ్, సరే లెగవే అని అంటాడు. లేవాలా అంటే ఏంటే లెగవా, ఇలాగే ఉంటావా? నాకేం ప్రాబ్లం లేదు కానీ విహాన్ చూస్తే బాగోదని అంటాడు దేవ్. లేదు లేస్తానని పైకి లేచిన అంశిక చీరను సరిచేసుకుంటే దేవ్ తడిచిన షర్ట్కు చిరాగ్గా అంశికను ఇంకా చిరాగ్గా చూస్తూ, బెడ్రూమ్కు రావే నీ పని చెప్తానని సీరియస్ లుక్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అయ్యో రామా, ఇప్పుడు నేనేం చేశానని ఇంత కోపం అయ్యగారికి అని అందిన పువ్వులని తెంపుకొని పూజ రూంలోకి నడిచిన అంశిక పూజ చేసి కుంకుమ పెట్టుకొని దేవ్ కోసం కాఫీ తీసుకొని వెళ్తుంది. అప్పటికి ఫ్రెష్ అయిన దేవ్ కాల్ మాట్లాడుతూ ఉంటే డిస్టర్బ్ చేయకుండా వెయిట్ చేస్తోంది. దేవ్ బాల్కనీ నుండి రాగానే కాఫీ కప్ ముందుకు చాపి, ఎవరు కాల్లో దేవ్ అని అడుగుతుంది అంశిక. కంగారు పడుకు, నీకు సౌతిని తీసుకొని రానులే అని దేవ్ కాఫీ తాగుతుంటే, దేవ్ నేను ఆ ఉద్దేశంతో అనలేదు, ఊరికే అడిగానని మూతి ముడిచి నొచ్చుకోలుగా అంది అంశిక. నవ్విన దేవ్ కాఫీ కప్ పక్కన పెట్టి అంశిక చేయి పట్టుకొని లాగి వెనక నుండి హక్ చేసుకొని ఆమె భుజంపై గడ్డను నిలిపి, విహాన్ ఎక్కడా అని అడుగుతాడు. మామయ్య బయటికి వెళ్తుంటే నేను వస్తానని పట్టుపట్టాడు, తీసుకొని వెళ్లారని అంశిక అంటే ముందుకు తిప్పుకొని ఆమె కళ్ళల్లో కొత్తగా కనిపిస్తున్న మెరుపును చూస్తూ, ఏంటి పాప హ్యాపీ మూడ్లో ఉన్నట్టున్నావు అని అడిగాడు దేవ్. అంశిక దేవ్ టీషర్ట్ బటన్స్ లాగుతూ సిగ్గుతో రెప్పలను వాల్చేసి, అది మన పెళ్ళి కదా అందుకే బోలెడు హ్యాపీనెస్ అన్నమాట అని అంటుంది అంశిక. అంశిక బుగ్గ లాగుతూ, కట్నం కావాలి నాకు అంటాడు. నాతో ఏమున్నాయి దేవ్, అనాథ నుండి మీ అందరి ప్రేమ ఆప్యాయతలతో నాకు ఈ స్థానం ఇచ్చారు. ఒక్క నీ మీద ప్రేమ తప్ప ఇంకేం అర్హత ఉంది నాకు నిన్ను చేసుకోవడానికి? ఏయ్ దెబ్బలు తింటావు, ప్రేమించావు కదా చాలే భరించేసేయ్ ఈ జన్మంతా అని అంటాడు దేవ్ అంశికను మరింత దగ్గరికి లాక్కుంటూ. ఈ జన్మకైనా వచ్చే జన్మకు లేదా అంటే అప్పుడే బోర్ కొట్టేశాను నీకు నేను అని ముడిచిన పెదాలను చూస్తూ, నీ ఫిగర్ అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు, ఆ ఇష్టం పిచ్చి ఎప్పటికీ పోవే, అలాగే ఉంటాయి పిచ్చి అని ఆమె పెదాలను అందుకోవడానికి దగ్గరగా వచ్చాడు దేవ్. దేవుని వెనక్కి నెట్టి, ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు ముద్దులు పెట్టుకుంటున్నావు, నేనెవరో తెలుసా? దయాంష్ దేవ్ భార్యని, మిస్సెస్ అంశిక దయాంష్ దేవ్ తెలుసా నీకు అని నడుముకు చేతులుంచుకొని యాటిట్యూడ్గా అంటుంది అంశిక. ఎడమ కన్ను పైకి రేస్ చేసి చూసిన దేవ్, అవునా దెన్ ప్రూవ్ ఇట్ అని అంశిక నడుమును పట్టుకొని బెడ్ మీద వేసి ఆమెపై రెండు చేతుల్ని పైకెత్తి లాక్ చేస్తాడు దేవ్. దేవ్ ఉష్ కిస్ కావాలి, తీసుకునే తీరుతాను, మధ్యలో డిస్టర్బ్ చేస్తే పనిష్మెంట్ ఫేస్ చేయాల్సి ఉంటుందని వార్నింగ్ టోన్లో చెప్పిన దేవ్ అంశిక పెదాలని గాఢంగా పెనవేశాడు. దేవ్ తన చేతుల్ని బంధించడం వల్ల ఎటూ కదలని స్థితిలో ఉన్న అంశికకు దేవ్ ముద్దు ఊపిరిని ఆపేస్తున్నట్టుగా ఉంది. నడుము ఇంకో చేత్తో తడుముతూ ముద్దుని ఎక్కడ బ్రేక్ అవనివ్వకుండా అంశిక పెదాలను తన పెదాలతో జుర్రుకుంటూ నాలుకతో పెనవేశాడు దేవ్. నిమిషాలు గడుస్తున్నా దేవ్ ఆమెను వదలకపోయేసరికి కళ్ళు తేలేస్తున్న ఆమెను చూసి కింద పెదవిని కొరికి పెదాలను వదిలాడు. కానీ దూరం జరగలేదు దేవ్. భారంగా ఊపిరి తీసుకుంటూ, శాడిస్ట్ బుద్ధులు పోవా నీకు దేవ్, ఇంత హార్డ్గా కిస్ చెయ్యాలా అని బ్లడ్ వస్తున్న కింద పెదవిని తుడుచుకుంది అంశిక. రెసిస్ట్ చేయకని చెప్పినా చేశావంటే నీకు భయం లేదనే కదా అర్థం, ఇంకోసారి బుద్ధిగా నా మాట వింటావని దేవ్ అంశిక కంఠం మీద పెదవులను నిలిపితే, దేవ్ ఇది ఇంకా ఈవినింగ్నే, తాతయ్య కిందే ఉన్నారు, వదులు నన్ను అని దేవ్ నుండి కష్టంగా విడిపించుకున్న అంశిక బెడ్రూమ్ నుండి పరుగు తీసింది. నవ్వుకున్న దేవ్ బెడ్ మీద అలాగే వాలిపోయి పిల్లోను హత్తుకుంటూ, త్వరగా పెళ్లి చేసేయండి తాతయ్య, అస్సలు ఆగలేకున్నానని మనసులో అనుకుంటాడు. విరహ తాపాన్ని తాళలేక దేవ్ పెళ్లి కోసం షాపింగ్కు దేవ్ అంశికను విహాన్ను హరిచంద్ర గారు పంపితే, అంశిక నాకు నా తాళి బ్లాక్ బీడ్స్ మెట్టలు నువ్వు కొన్న నగలు చాలు దేవ్, మరి కొత్తగా కొనాల్సిన అవసరం లేదని అంటుంది అంశిక. అవి ఓకే, అట్లీస్ట్ ఏదైనా జ్యువెలరీ తీసుకోవే అని అంటాడు దేవ్. నాకు నా పెళ్లి నగలే కావాలని ఒక్కటి కూడా తీసుకోదు అంశిక. నిట్టూర్చిన దేవ్ విహాన్ కోసం ఒక క్యూట్ బ్రాస్లెట్, మెడలో లాకెట్ ఉన్న చైన్ తీసుకొని చూపిస్తే, సూపర్ డాడీ అని అంటాడు విహాన్. నచ్చాయా? హా, బట్ ఐ వాంట్ రింగ్. సేమ్, నీలాంటిదే కావాలని దేవ్ చేతుకున్న ఉంగరాన్ని చూపిస్తూ అంటాడు బుడ్డోడు. ఇది తాతయ్య గిఫ్ట్, ఇలాంటివి రెడీమేడ్గా దొరకవు, మనం చేయించుకోవాలి పద అని విహాన్ చెయ్యి పట్టుకొని నడిచిన దేవ్ మేనేజర్ని కలిసి తనకి ఎలా కావాలో తన రింగ్ చూపించి విహాన్ సైజులో చేయాలని చెప్తాడు దేవ్. షూర్ సార్, 3 రోజుల్లో మీ ఇంటికి పంపుతానని అతనంటే ఏం తీసుకోకుండా జస్ట్ చూస్తూ కూర్చున్న అంశికను చూసి తనని అట్రాక్ట్ చేస్తున్న పెద్ద సైజ్ బుట్టకమ్మలను చూసి అవి ప్యాక్ చేయమని చెప్తాడు దేవ్. అన్నింటికీ బిల్ కార్డు ద్వారా పే చేసి, అంశు వెళ్దాం పదా అని అంశిక చెయ్యి దేవ్ పట్టుకుంటే అతని వెంట నడుస్తుంది అంశిక. మాల్ ముందు కారు ఆగితే
పెళ్లిలో కట్టుకున్న చీరనే కావాలి, ఇంకోటి వద్దని పట్టిన పట్టు విడవకుండా కార్ దిగదు అంశిక. ఇంత మొండితనం ఏంటి నీకు? చీరకు ఏమైంది అంశు? నాకు అవి సెంటిమెంట్ దేవ్, లైఫ్ లాంగ్ అలాగే దాచుకుంటాను నేను మెమొరీస్గా అని అంటుంది అంశిక విసుగ్గా చూసి. సరే కారులోనే ఉండని కొడుకుని తీసుకొని వెళ్తూ కార్ లాక్ చేస్తాడు దేవ్. అంశిక గుర్రుగా చూస్తే నీ మీద నాకు నమ్మకం లేదే అని కన్ను కొట్టి మాల్కు వెళ్ళి కొడుక్కి అదిరిపోయే రేంజ్లో బట్టలను తీసి, తనకు కూడా అంశిక నిర్ణయం నచ్చడంతో తనకి బట్టలు తీసుకోడు దేవ్. మరి చిన్న తాతయ్య, పెద్ద తాతయ్యకు, కమలగ్రానికు అని అడుగుతాడు విహాన్. నవ్విన దేవ్ వాళ్ళందరికీ కూడా తీసుకుందాం బంగారం అని. హరిచంద్ర గారు ఎప్పుడూ తెల్లటి దుస్తుల్లోని హుందాగా ఉంటారు కాబట్టి ఆయన కోసం ఖద్దర్లో బట్టలు తీసుకొని, తండ్రికి క్లాస్ అవుట్ఫిట్, కమలమ్మ కోసం ఒక చీర తీసుకొని గడ్డం తడుముకుంటూ చూస్తున్న దేవుకు ఒక పీచ్ అండ్ డార్క్ పింక్ షిఫాన్ ప్లెయిన్ శారీ నచ్చుతుంది. అది కూడా తీసుకొని బిల్ కట్టి కమాన్ మై బాయ్ అని అంటూ కార్ దగ్గరికి నడుస్తాడు దేవ్. విహాన్ వెలుగుతున్న కళ్ళతో మమ్మీ, డాడీ నాకు బోలెడు డ్రెస్సులు కొనిపెట్టారని విహాన్ సంబరంగా చెప్తే వాడి తల నిమిరింది. నవ్వుతూ అంశిక బ్యాగ్స్ అన్ని డిక్కీలో ఉంచి కార్ని స్టార్ట్ చేస్తూ విహాన్కి ఒక జ్యూస్, అంశికకి ఒక జ్యూస్ గ్లాస్ ఇస్తాడు దేవ్. అందుకున్న అంశిక తాగుతూ దేవ్ నోటి దగ్గర పెడుతుంది. డ్రైవ్ చేస్తున్న దేవ్ పాలు కదా షేర్ చేసుకుంటే బాగుంటుందేమో అని నవ్వుతాడు దేవ్. విహాన్ ముందు ఏంటా మాటలు? వాడు చిన్నపిల్లాడేమీ కాదు అంశు, లెట్ హిమ్ నో దట్. ఇప్పుడు పిల్లలకు ఏజీ చెప్పాల్సిన అవసరం లేదు, అన్నీ వాళ్లకు వాళ్ళే నేర్చేసుకుంటారని కార్ విల్లా ముందు ఆపిన దేవ్ బ్యాగ్స్ తీసుకొని లోపలికి నడుస్తాడు. అనుకున్నట్టుగానే గోవర్ధన్ గారు దేవ్ను ఆఫీస్కి పంపరు. పెళ్లి కోసం సింపుల్గా అయినా జరుగుతున్న ఏర్పాట్లకు దేవ్ విసుగును తెప్పిస్తే అంశిక మొహంలో నవ్వును చూసి ఆ విసుగును దాచేస్తాడు దేవ్. కాఫీ అని కప్పిచ్చిన అంశిక గదంతా సర్దుతుంటే ఆమెనే చూస్తూ బెడ్ మీద కూర్చున్న దేవ్ అంశు అని పిలుస్తాడు. అని వెనక్కి తిరిగి అంశిక చూస్తే ఇలా రా అని పిలుస్తాడు దేవ్. చేతిలో బుక్స్ని పక్కనుంచి దగ్గరికి వెళ్ళిన అంశిక ఏమైనా కావాలా అని అడుగుతుంది. కావాలని కప్ని పక్క నుంచి అంశికని ఒడిలోకి లాక్కొని ఇప్పటి వరకు నిన్ను ఎక్కడికి తీసుకుని వెళ్ళే అవకాశమే నాకు రాలేదు కదా అని పెరిగిన ఆమె బుగ్గలని నిమురుతూ అడుగుతాడు దేవ్. దేవ్ ఒడిలో ఉన్న అంశిక దేవ్ మెడ చుట్టూ చేతుల్ని వేసి హారంలా మాల్దీవ్స్ తీసుకుని వెళ్ళావు కదా దేవ్ అని అన్నది. అలా కాదే, మన కోసం అని అంటున్నా. ఆ రోజు కూడా నిన్ను హర్ట్ చేశాను కదా అంశు, మనం మాత్రమే ఉండేలాగా అని అంటాడు దేవ్. అంశిక దేవ్ మెడ వంపుల్లో మొహం దాచుకుంటూ దేవులోకి ఒదిగిపోయింది. ఆమె వెన్ను చుట్టూ చేతులను బిగించిన దేవ్ అంశిక వీపు నిమురుతూ వెళ్దాం అంశు, నాకు నీతో ఏకాంతం కావాలని అడుగుతాడు దేవ్. విహాన్ని వదిలి నేను రాలేను దేవ్, వచ్చిన వాడు నాకిక్కడ కంగారుగా ఉంటుందని అంటుంది అంశిక. విహాన్ మెచ్యూర్డ్ అంశు, ఆపరేషన్ జరిగిన వాడిలో కొంచెం కూడా భయం లేదు. ఎంత యాక్టివ్గా ఉన్నాడో తెలుసా? మన అవసరం వాడికి లేదే అని అంటాడు దేవ్. వాడి ఒంట్లో ఉన్నది కూడా సేమ్ బ్లడ్డే కదూ, అందుకే నీ మొండితనమే వాడికి వచ్చుంటుంది అని అంటుంది. నిజమే అని నవ్విన దేవ్ కోపు పెట్టిన ఆమె జుట్టును కిందకు జార్చి నీకు లూజ్ హెయిర్ బాగుంటుంది అంశు అని ఆమె బుగ్గల్ని పెదాలతో రాస్తాడు దేవ్. దేవ్ గడ్డం తడుముతూ అంశిక తనే చొరవగా దేవ్ పెదాలకు తన పెదాలను తాకించి రెప్పలను మూసింది. అంశిక ఇష్టంగా తీయగా ఇస్తున్న ముద్దును వదులుకోలేని దేవ్ అంశిక పెదాలను డీప్గా కిస్ చేస్తూ పిప్పి చేస్తాడు. పెళ్లి రోజు రానే వస్తుంది. క్యూట్గా రెడీ అయిన విహాన్ తల్లికి తండ్రికి పెళ్ళని అందరికంటే వాడికే ఎక్కువ ఆనందంగా అనిపిస్తూ ఉంటే దేవ్ కొడుకును ఎత్తుకొని కిందకి వస్తాడు. అందరూ కూడా అంశిక కోసమే ఎదురు చూస్తూ ఉంటే వినిపించిన కాలి పట్టీల శబ్దానికి, గాజుల అలికిడికి తలెత్తి చూస్తాడు దేవ్. పెళ్లి రోజు కట్టుకున్న అదే పట్టుచీరలో చందమామలా కనిపిస్తోంది అంశిక. ఆమెను పైనుంటి కింద వరకు చూసిన దేవ్కు అప్పటికి ఇప్పటికీ బరువు తగ్గినట్టుగా అతనికి స్పష్టంగా అర్థమైతే కమలమ్మ బంగారు బొమ్మలా ఉన్నావంశమ్మ, నాదిష్టే నీకు తగిలేలా ఉంది అని అంటూ చేతి వేళ్లతో మెటికలు విరుస్తుంది అంశిక. నవ్వితే దేవ్ ఒక రొమాంటిక్ లుక్ విసిరి కమ్ మై హీరో అని అంటూ కార్ స్టార్ట్ చేశాడు. దేవ్ వైట్ షర్ట్లో చాలా సింపుల్గా కనిపిస్తే అందరూ 2 కార్లలో వెళ్ళి గుడికి చేరుకుంటారు. అంశిక చెయ్యి పట్టుకొని కొడుకుని ఎత్తుకొని దేవ్ స్టెప్స్ ఎక్కితే హరిచంద్ర గారిని నడిపిస్తున్న గోవర్ధన్ గారు తృప్తిగా చూసుకుంటారు వాళ్ళిద్దరినీ. వీళ్ళ కోసమే ముందే అన్ని ఏర్పాట్లు చేసుకుని ఎదురుచూస్తున్న పూజారి గారు జంటగా వస్తున్న అంశిక దేవులను చూసి నవ్వుతూ రండి బాబు అని పీటల మీద
కూర్చోమని చెప్తారు ఆయన. ఇద్దరికి మధ్యలో కూర్చున్న విహాన్ సంబరంగా చూస్తూ ఉంటే దండలు మార్చుకోమని చెప్తారు పూజారి గారు. ఒక్క మాట కూడా మాట్లాడని దేవును అయోమయంగా చూస్తూ అంశిక దేవు మెడలో మాల వేస్తే దేవ్ అంశిక మెడలో మాల వేస్తాడు. ఒక్కో తంతు చేయిస్తూ తాళి కట్టమని చెప్తారు పంతులు గారు. అంశిక వైపు చూస్తూ తన ప్యాకెట్ నుండి తాళి చైన్ను తీసి దేవ్ అంశిక మెడలో వేస్తాడు. అంశిక కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర. నీళ్ళ కళ్ళతో చూస్తూ దేవ్ చేతిని పట్టుకుంది అంశు. డోంట్ క్రై అని మార్దవంగా చెప్పిన దేవ్ నుదుటిన కుంకుమ పెట్టి కాలి మెట్టెలను కూడా తొడిగి ఎప్పుడో తన దాన్ని చేసుకున్న దేవ్ ఇప్పుడు రెండోసారి కూడా ఆమె మీద పూర్తి హక్కును చూపిస్తాడు. విహాన్ క్లాప్స్ కొడుతూ దేవ్ చెంప మీద పెదవులు నిలిపితే గోవర్ధన్ గారు ఫోటో తీసుకొని మురిసిపోతారు. స్వామి, వారి దర్శనం చేసుకోండి బాబు, అంతా మంచే జరుగుతుందని పూజారి గారు అంటే దేవ్ వైపు చూస్తుంది అంశిక. తప్పక ఆమె వెంట నడిచిన అతను హారతి తీసుకోడు. కానీ డబ్బులు విహాన్ చేత హారతి పళ్ళెంలో ఉంచి కార్ దగ్గర ఉంటాం వచ్చేసాయి అని అంటూ మెడలో దండ తీసి అంశిక చేతిలో పెట్టి చక్కగా వెళ్ళిపోతాడు దేవ్. నిట్టూర్చిన అంశిక ప్రదక్షిణలు చేసి హరిచంద్ర గారు ఇచ్చిన నోట్ల కట్టను తాంబూలంలో పెట్టి పూజారి గారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటే గోవర్ధన్ గారు అన్నదానికి చెక్కిచ్చి వెళ్దాం పదన అన్న అని అంటారు ఆయన. తిరిగి 2 కార్లలో విల్లాకి చేరుకుంటే విహాన్కు డ్రెస్ చేంజ్ చేసి కాసేపు పడుకోనన్నా, నువ్వు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదని విహాన్ తల నిమురుతుంది అంశిక. నాకు చాలా హ్యాపీగా ఉంది మమ్మీ, లైక్ డ్రీమ్లా ఉంది. డాడీ, నువ్వు, నేను ఎప్పుడూ ఇలాగే ఉంటామా అని అడుగుతాడు విహాన్. ఉంటాం కన్నా, ఎప్పటికీ ఇలాగే ఉంటాం. నా మూర్ఖత్వంతో ఇన్ని రోజులు నిన్ను డాడీ ప్రేమకు దూరం చేసి బాధ పెట్టాను. మళ్ళీ ఆ తప్పు చెయ్యను బంగారం అని విహాన్ను గుండెలకు అదుముకుంది అంశిక. కాసేపటికి తండ్రితో మాట్లాడి గదికొచ్చిన దేవ్కు కొడుకుని హత్తుకొని అంశిక నిద్రపోతుంటే అంశిక మీద కాలేసుకున్న కొడుకుని చూసి నవ్వుకొని డోర్ లాక్ చేసొచ్చి ఇద్దరికి దగ్గరగా కూర్చున్నాడు దేవ్. ఎంతసేపు చూస్తున్నా అతనికి సమయం తెలియకపోతే ఇది నా ప్రపంచం అని అతని మనసు చెప్తే నవ్వుతూ అంశిక పక్కన చేరిపోయిన దేవ్ ఆ నడుము చుట్టూ చెయ్యేస్తే దేవ్ చేతి స్పర్శకు విహాన్ వైపు నుండి ఇటు దేవ్ వైపుకు తిరిగిన అంశిక ఏంటని కళ్ళెగరేస్తుంది. ఏం లేదని తల అడ్డంగా ఊపిన దేవ్ పడుకో అని ఆమె మెడలోని నగలను తీసి టేబుల్ మీద ఉంచి గుండెకు అదుముకుంటాడు దేవ్. దేవ్ గుండె చప్పుడు వింటూ నిద్రపోతున్న అంశిక సాయంత్రమైనా మెలకువ రాదు. పంచమ్మ, తలుపు తీయండమ్మా అని తలుపు కొడుతున్న కమలమ్మ గొంతుకు మత్తుగా కళ్ళు తెరిచి తలుపు తెరిచిన అంశిక ఏమైంది కమలమ్మ అని అడుగుతుంది. ఏం కాలేదు, తమరు స్నానం చేసి త్వరగా రెడీ అయి పూజ చేసి దేవుబాబు కోసం ముస్తాబు అవ్వాలి కదమ్మా అని ముసిముసిగా నవ్వుతూ చెప్తుంది కమలమ్మ. ముస్తాబా దేనికి? బల్బు వెలగక అడిగింది అంశిక. ఎందుకేంటమ్మా, మీ మధ్య దూరం పోతేనే కదా మా విహాన్ బాబుకి బుల్లి చెల్లెలొచ్చేదని అంది కమలమ్మ నవ్వుతూ. కథ ఇంకా ఉంది. మరి ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.